My dear students, welcome back to our channel. Students, in this video, I am explaining Telangana Intermediate First Year First Language English Important Questions in Telugu. Let's start with the first question. మొదటి ముఖ్యమైన ప్రశ్న. గొప్ప విషయాలన్నింటికీ చిన్న చిన్న ప్రారంభాలు ఉంటాయి. తిమ్మక్క జీవితం మరియు కృషి ఆధారంగా ఈ ప్రకటనను సమర్థించండి. భారతదేశానికి చెందిన పర్యావరణ కార్యకర్త తిమ్మక్క గొప్ప విషయాలు చిన్నగా ఎలా ప్రారంభమవుతాయో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఆమెకు అధికారిక విద్య లేదా వనరులు లేకపోయినా ఆమె తన ప్రయాణాన్ని హైవే వెంట చెట్లను నాటడం ద్వారా ప్రారంభించింది. కాలక్రమేణా ఆమె ప్రయత్నాలు పెరిగాయి మరియు ఆమె 8,000 కంటే ఎక్కువ చెట్లను నాటడం, పర్యావరణాన్ని మెరుగుపరచడం మరియు ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వడం ద్వారా ప్రసిద్ధి చెందింది. ఆమె వినయపూర్వకమైన ప్రారంభం ఉన్నప్పటికీ ఆమె అంకితభావం భారీ ప్రభావాన్ని చూపింది. చిన్న చర్యలు కూడా గొప్ప మార్పులకు దారితీస్తాయని నిరూపించింది. తిమ్మక్క కథ మనకు ప్రతి పెద్ద విజయం సరళమైన, వినయపూర్వకమైన అడుగుతో ప్రారంభమవుతుందని మరియు సంకల్పం ఒక చిన్న ఆలోచనను అసాధారణమైనదిగా మార్చగలదని బోధిస్తుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న. బాక్స్ అండ్ కాక్స్ ఒక ఏక అంక నాటకం యొక్క అన్ని లక్షణాలను నెరవేరుస్తుంది. వివరించండి. బాక్స్ అండ్ కాక్స్ అనేది ఏక అంక నాటకం ఎందుకంటే ఇది ఒక అంకంలో చెప్పబడిన చిన్న, పూర్తి కథ యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది 2 ప్రధాన పాత్రలు, బాక్స్ మరియు కాక్స్తో సరళమైన కథాంశాన్ని కలిగి ఉంది. వారు తెలియకుండానే వేర్వేరు సమయాల్లో ఒకే గదిని పంచుకుంటారు. అపార్థం ఆధారంగా ఏర్పడిన సంఘర్షణను ఒకే అంకంలోనే పరిచయం చేస్తారు, అభివృద్ధి చేస్తారు మరియు పరిష్కరిస్తారు. నాటకానికి స్పష్టమైన ప్రారంభం, మధ్య మరియు ముగింపు ఉన్నాయి. ఇది అనుసరించడం సులభం చేస్తుంది. దీనికి బహుళ సన్నివేశాలు లేదా చర్యలు అవసరం లేదు కాబట్టి ఇది దృష్టి కేంద్రీకరించి త్వరగా ఉంటుంది. సంక్షిప్తంగా, బాక్స్ అండ్ కాక్స్ దాని తక్కువ నిడివి, స్పష్టమైన నిర్మాణం మరియు ఒకే కథాంశం కారణంగా ఏక అంక నాటకం యొక్క నిర్వచనానికి సరిపోతుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న. ఫాదర్, డియర్ ఫాదర్లోని టెక్స్ట్కు పోస్ట్ స్క్రిప్ట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఫాదర్, డియర్ ఫాదర్లో పోస్ట్ స్క్రిప్ట్ కథకు అదనపు లోతు మరియు అర్థాన్ని జోడిస్తుంది. ఇది ప్రేక్షకులను నాటకం యొక్క ప్రధాన సందేశంతో అనుసంధానించే తుది వ్యాఖ్య లేదా ప్రతిబింబాన్ని అందిస్తుంది. ఇది తరచుగా పాత్రల యొక్క నిజమైన భావాలను లేదా ఆలోచనలను వెల్లడిస్తుంది లేదా పరిస్థితికి హాస్యభరితమైన మలుపును ఇస్తుంది. పోస్ట్ స్క్రిప్ట్ కథను చక్కగా ముగించడానికి సహాయపడుతుంది. నాటకం ముగిసిన తర్వాత ప్రేక్షకులకు ఆలోచించడానికి ఏదో ఒకటి మిగిలి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, పోస్ట్ స్క్రిప్ట్ ఒక చిన్న బోనస్ లాగా పనిచేస్తుంది. ఇది స్పష్టతను అందించడం ద్వారా లేదా ఆశ్చర్యాన్ని జోడించడం ద్వారా కథను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న. ది నోబుల్ నేచర్ అనే శీర్షిక ఈ కవితకు ఎంత సముచితమో చర్చించండి. ది నోబుల్ నేచర్ అనే శీర్షిక ఈ కవితకు చాలా సముచితం ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని నిజంగా గొప్పవాడిగా చేసేది ఏమిటి అనే పద్యం యొక్క కేంద్ర ఇతివృత్తాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పద్యం దయ, ఓర్పు మరియు నిస్వార్థత వంటి లక్షణాలను వివరిస్తుంది. ఇవి గొప్ప స్వభావంలో భాగం. నిజమైన గొప్పతనం సంపద లేదా హోదా నుండి కాదు, ఒకరి పాత్ర మరియు చర్యల నుండి వస్తుందని ఇది సూచిస్తుంది. శీర్షిక ఈ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. నిజమైన గొప్పతనం మంచిగా మరియు సద్గుణవంతులుగా ఉండటంలో ఉందని నొక్కి చెబుతుంది. సరళంగా చెప్పాలంటే, గొప్ప స్వభావం బాహ్య రూపాల గురించి కాదు, స్వచ్ఛమైన, శ్రద్ధగల హృదయాన్ని కలిగి ఉండటం అనే పద్యం యొక్క సందేశాన్ని ఇది సూచిస్తుంది కాబట్టి శీర్షిక సరిగ్గా సరిపోతుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న. రైతు యొక్క దయనీయమైన శారీరక స్థితిని బిచ్చగాడు అనే కవిత ఎలా వర్ణిస్తుంది? బిచ్చగాడు అనే కవితలో రైతు శారీరక స్థితి చాలా పేదరికంగా మరియు దయనీయంగా వర్ణించబడింది. రైతు వృద్ధుడు మరియు బలహీనంగా ఉన్నాడని, సంవత్సరాల తరబడి కష్టపడి పని చేయడం వల్ల అతని శరీరం ఎలా అలసిపోయిందో కవి మాట్లాడుతాడు. అతని చేతులు వికలాంగుడు అని మరియు అతని వీపు వంగి అని వర్ణించబడింది. ఇది సంవత్సరాల తరబడి శ్రమ అతనిపై పడే నష్టాన్ని చూపిస్తుంది. అతని బట్టలు చిరిగిపోయాయి మరియు అతనికి సహాయం అవసరం అనిపిస్తుంది.
ఈ కవిత తన జీవితాంతం కష్టపడి పనిచేసిన కాని ఇప్పుడు శారీరక అలసట మరియు పేదరికంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క విచారకరమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. ఈ వివరణ రైతు బాధాకరమైన స్థితి పట్ల మనకు సానుభూతి కలిగిస్తుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: జీవితం దాని మలుపులతో వింతగా ఉంటుంది. కవితలో చెప్పినట్లుగా కొన్ని మలుపులను జాబితా చేయండి, కొనసాగించండి. కీప్ గోయింగ్ కవితలో స్పీకర్ జీవితంలోని ఊహించని మలుపుల గురించి మాట్లాడుతాడు. ప్రస్తావించబడిన కొన్ని మలుపులలో మనకు వదులుకోవాలని అనిపించే కష్టమైన సవాళ్లను ఎదుర్కోవడం, ఇంకా ముందుకు సాగడం వంటివి ఉన్నాయి. విజయం దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు లేదా మనం ఊహించని అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు క్షణాలను కూడా ఈ కవిత హైలైట్ చేస్తుంది. కానీ పట్టుదల ద్వారా మనం బలాన్ని కనుగొంటాము. జీవితం అనూహ్యంగా ఉండవచ్చని మరియు విషయాలు ఎల్లప్పుడూ ప్రణాళిక ప్రకారం జరగవని ఇది మనకు గుర్తు చేస్తుంది. అయితే ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా ముందుకు సాగడమే కీలకం. ఈ మలుపులు జీవితం ఎల్లప్పుడూ సజావుగా ఉండదని చూపిస్తున్నాయి, కానీ బలంగా మరియు పట్టుదలతో ఉండటం వల్ల ఏవైనా ఇబ్బందులను అధిగమించడంలో మనకు సహాయపడుతుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: వృద్ధులకు సహాయం చేయడం ఆట ఆడటం లాంటిదే. కథను ప్రస్తావించి వివరించండి. కథలో వృద్ధులకు సహాయం చేయడం ఆట ఆడటంతో పోల్చబడింది ఎందుకంటే రెండింటికీ కృషి, ఓర్పు మరియు అవగాహన అవసరం. ఆటలో సవాళ్లు మరియు అభ్యాసం ఉన్నట్లే వృద్ధులకు సహాయం చేయడం అంటే తరచుగా ఇబ్బందులను ఎదుర్కోవడం, కానీ అది ఆనందం మరియు సంతృప్తిని కూడా తెస్తుంది. కథలోని పాత్రలు పాత తరానికి సహాయం చేయడం అంటే ఆట గెలిచినట్లే ప్రతిఫలదాయకమని కనుగొంటారు. ఇది దయ, సానుభూతి మరియు గౌరవం వంటి విలువలను బోధిస్తుంది మరియు సాధించిన అనుభూతిని ఇస్తుంది. సరళంగా చెప్పాలంటే వృద్ధులకు సహాయం చేయడం అనేది అర్థవంతమైన ఆట ఆడటం లాంటిది. ఇక్కడ లక్ష్యం వారికి జీవితాన్ని సులభతరం చేయడం మరియు ప్రతిగా మీరు సాఫల్యం మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: స్కూల్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి అలాన్ ఎంపికైనప్పుడు మరియు అతని తల్లిదండ్రులు ఎలా ఉత్సాహంగా ఉన్నారో ఒక పేరా రాయండి. స్కూల్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి అలాన్ ఎంపికైనప్పుడు అలాన్ మరియు అతని తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. అది అతనికి ఒక పెద్ద విజయం కాబట్టి అలాన్ గర్వంగా మరియు ఉత్సాహంగా ఉన్నాడు, మరియు అతను ఈ క్షణాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అతను క్రికెట్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు అతను ఎంత కృషి చేశాడో వారికి తెలుసు కాబట్టి అతని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. వారు అతని ఆనందాన్ని పంచుకున్నారు మరియు అతనికి మద్దతు ఇచ్చారు, అతని విజయం పట్ల గర్వంగా భావించారు. ఇది కుటుంబానికి ఒక ప్రత్యేక క్షణం కాబట్టి వారి ఇంట్లో ఉత్సాహం స్పష్టంగా ఉంది. స్కూల్ మ్యాచ్కు ఎంపికైనట్లుగా ఒక పెద్ద విజయం వ్యక్తికి మరియు వారి ప్రియమైన వారికి ఆనందం మరియు గర్వాన్ని ఎలా తెస్తుందో ఇది చూపించింది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: కథ చిన్న చూపు ఉన్న సోదరులు నిజాయితీ ఉత్తమ విధానానికి మద్దతు ఇస్తారా? చర్చించండి. అవును, చిన్న చూపు ఉన్న సోదరులు కథ నిజాయితీ ఉత్తమ విధానం అనే సామెతకు మద్దతు ఇస్తుంది. కథలో ఇద్దరు సోదరులు తమకు కావలసినది పొందడానికి షార్ట్ కట్లను తీసుకుని నిజాయితీ లేని పద్ధతులను ఉపయోగించాలని నిర్ణయించుకుంటారు, అది వారికి సహాయపడుతుందని భావిస్తారు. అయితే వారి చర్యలు చివరికి ఇబ్బందులకు మరియు వైఫల్యానికి దారితీస్తాయి. నిజాయితీగా ఉండటం సులభమైన మార్గంగా అనిపించవచ్చు, కానీ అది ప్రతికూల పరిణామాలను తెస్తుందని కథ చూపిస్తుంది. మరోవైపు సోదరులు చివరికి నిజాయితీగా ఉండాలని ఎంచుకున్నప్పుడు వారు విజయం మరియు ఆనందాన్ని పొందుతారు. నిజాయితీ కొన్నిసార్లు కష్టంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఎల్లప్పుడూ మంచి ఫలితాలకు దారితీస్తుందని ఇది పాఠాన్ని నేర్పుతుంది. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: ఏ రెడ్ రోజ్లో స్పీకర్ ఏమి వాగ్దానం చేస్తారు? ఏ రెడ్ రోజ్ అనే కవితలో స్పీకర్ ఆ వ్యక్తిని గాఢంగా మరియు శాశ్వతంగా ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. అతను తన ప్రేమను ఎరుపు గులాబీతో పోలుస్తాడు, అది ఎంత అందంగా మరియు బలంగా ఉందో చూపిస్తుంది. వారు విడిపోయినప్పటికీ తన ప్రేమ చాలా కాలం పాటు ఉంటుందని అతను వాగ్దానం చేస్తాడు. సముద్రాలు ఎండిపోయి రాళ్లు సూర్యుడితో కరిగిపోయినంత కాలం తాను ఆ వ్యక్తిని ప్రేమిస్తానని స్పీకర్ చెబుతాడు, అంటే అతని ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. ఇది అతను ప్రేమించే వ్యక్తి పట్ల అతని లోతైన
అచంచలమైన నిబద్ధతను చూపిస్తుంది. సరళమైన మాటలలో స్పీకర్ ఏమి జరిగినా శాశ్వతమైన ప్రేమను వాగ్దానం చేస్తాడు. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: చివరి దశలో డాక్టర్ బన్నిస్టర్కు బలాన్ని ఇచ్చింది ఏమిటి? కథలో డాక్టర్ బన్నిస్టర్ తన రోగుల పట్ల తన కర్తవ్యం గురించి మరియు తన విలువను నిరూపించుకోవాలనే కోరిక గురించి ఆలోచించినప్పుడు తన రేసు చివరి దశలో బలాన్ని పొందుతాడు. రేసు కోసం సిద్ధం కావడానికి తాను చేసిన కృషిని మరియు తన స్నేహితుల నుండి తనకు లభించిన మద్దతును అతను గుర్తు చేసుకుంటాడు. అతను తనను తాను పరిమితికి నెట్టుకుంటున్నప్పుడు వదులుకోకుండా మరియు బలంగా పూర్తి చేయాలనే ఆలోచన అతనికి అవసరమైన అదనపు శక్తిని ఇస్తుంది. విజయం సాధించాలనే అతని సంకల్పం, సవాళ్లను అధిగమించాలనే అతని అంతర్గత సంకల్పంతో పాటు రేసును పూర్తి చేయడానికి బలాన్ని కనుగొనడంలో అతనికి సహాయపడుతుంది. సరళంగా చెప్పాలంటే, డాక్టర్ బన్నిస్టర్ యొక్క అంతర్గత ప్రేరణ మరియు అతని లక్ష్యాలపై దృష్టి అతనికి బలంగా పూర్తి చేయడానికి బలాన్ని ఇచ్చాయి. తదుపరి ముఖ్యమైన ప్రశ్న: విందు దృశ్యాన్ని వివరించండి. మోనా గార్డనర్ కథ ది డిన్నర్ పార్టీలో విందులోని దృశ్యం ఉత్సాహం మరియు చక్కదనంతో నిండి ఉంటుంది. పార్టీ ఒక పెద్ద, అందమైన గదిలో జరుగుతుంది. అక్కడ అతిథులు పొడవైన టేబుల్ వద్ద కూర్చుని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. హోస్ట్, ఒక మహిళ మరియు ఇతర అతిథులు బాగా దుస్తులు ధరించి మర్యాదపూర్వకంగా, ఆహ్లాదకరమైన సంభాషణలో నిమగ్నమై ఉన్నారు. వాతావరణం వెచ్చగా ఉంటుంది. నవ్వు మరియు అరుపులతో గది నిండి ఉంటుంది. అయితే ఒత్తిడితో కూడిన పరిస్థితులలో మహిళలు ప్రశాంతంగా ఉండగలరా అనే చర్చ తలెత్తినప్పుడు సంభాషణ తీవ్రమైన మలుపు తీసుకుంటుంది. కథ ముగుస్తున్న కొద్దీ సంక్షోభ సమయంలో హోస్ట్ యొక్క శీఘ్ర ఆలోచన మరియు ప్రశాంతత ఆమె బలాన్ని రుజువు చేస్తుంది, అతిథులను ఆశ్చర్యపరుస్తుంది. విందు పార్టీ చక్కదనం, ఉత్కంఠ మరియు ఊహించని ఉద్రిక్తత కలయిక. I hope you understand easily each question. All the best students for your upcoming exam. For other subject quick revision. Important questions. Previous question papers. And syllabus. Links are available in description. Check out once. Thank you for watching. Like and share this video with your friends.